స్వరూపంగానే ఉండి మర్చిపోయినాడే. దీన్ని పొందటానికి పెద్ద కష్టం ఏంటండి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎ జాకాల్ అండ్ క్యాచ్ ఇట్ అన్నాడు. గురి పెడితే సింహానికి గురి పెట్టవయ్యా. ఒకటి తప్పిపోయిందనుకో గురి, మిమ్మల్ని బ్రహ్మరథం పడతారు, నెత్తి నెట్టించి ఊరేగిస్తారు అందరూ కూడా, ఎందుకంటే సింహం మీద గురి పెట్టాడని. ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎ జాకాల్ అండ్ క్యాచ్ ఇట్. నువ్వు నక్క మీద గురిపెట్టి దాన్ని జయించి తెచ్చినావన్నా కూడా నిన్ను ఎవ్వరు ఆదరించరు. ఏమంటే నక్కను పట్టుకొస్తే ఎవరన్నా గొప్పగా చూస్తాడా? లేదండి. సింహానికి గురిపెట్టి తప్పిపోయినా కూడా వాడిని గౌరవిస్తారు. కనుక ఏమిట లైన్ లైన్ అంటే ఏమిటి చెప్పండి? పరమాత్మ, పురుషోత్తమ ప్రాప్తి. ఆ పురుషోత్తముని మీద దృష్టి పెట్టాలండి. దృష్టి పెట్టి ఒకవేళ ఈ జన్మలో పొందినా పొందకపోయినా ఏమండి దాంట్లో పెద్ద వచ్చింది ఏమిటి మనకి? పొందాడంటే సరే మోక్షం పొందకపోతే నెక్స్ట్ జన్మలో ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తావేదో వాడు త్వరలోనే వాడు మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తునకు దుర్గతి కలగదు అని చెప్పి గీతలో ఘంటాపదంగా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినారండి. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎక్కడి భక్తునకు దొరకది కలగదని చెప్పినప్పుడు మనం ఎందుకండి మేనమేషాలు లెక్క పెట్టడం దేనికి చెప్పండి? గోన్ బిగిన్ ది ప్రాక్టీస్ రైట్ నౌ. అది సమయం అయిపోతున్నదండి. కనుకనే గరుడ పురాణంలో విష్ణు భగవానుడు చెప్తాడు, ఇది షట్కార్య మధ్య పూర్వీత పూర్వాహ్నే చాపరాణ్యకం నహి మృత్యు ప్రతీక్షేత కృతం వాప్యథమాకృతం. ఇప్పుడు జ్ఞాన షట్కంలో ఉన్నాం కాబట్టి జ్ఞానం అని ఇంకొక వాక్యం చెప్పి నేను అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను. ఇదే మనస్సు చేత ఇదంతా కల్పింపబడిందండి. యథార్థంగా ఇది సత్యం అయితే 3 కాలముల్లో కూడా మనకు కనిపించాలి కదండి. అది సత్యం అండి. ఏది పూర్వం లేకుండా ఇప్పుడు ఉండి ముందు గనక లేకపోతే అది అసత్యం. శాస్త్రంలో ప్రమాణం అండి. ఎన్నాదౌ యచ్చనాస్యంతే తన్మధ్యే భాతమప్యసత్ అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత దిండిమః. ఇది సృష్టికి పూర్వం ఉన్నదా? లేదు. ప్రళయకాలం అయిన తర్వాత ప్రళయకాలంలో ఉన్నదా? లేదు. మధ్యలో వచ్చింది ఇది, కాబట్టి దీన్ని నమ్మవద్దంటాడు. మరి దేన్ని నమ్మవల్లో? సృష్టికి పూర్వం ఉన్నటువంటిది, ప్రళయకాలంలో ఉన్నటువంటిది, దాన్ని నమ్మాలి. అదేమిటి చెప్పండి? సచ్చిత్ ఆనందం. సచ్చిదానందం మన స్వరూపం అండిది. ఏమండి స్వరూపంగా